నమస్తే అందరికీ. ఈ వీడియోలో మీకు ఉసిరికాయను తురుముకొని నిల్వ పచ్చడి ఎట్లా వేసుకోవాలో చూపిస్తా. మనకు ఆల్రెడీ మార్కెట్లో ఉసిరికాయల చుట్టూ స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు కూడా ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకోండి, సూపర్ ఉంటుంది. నేను ఇక్కడ 200 గ్రాముల ఉసిరికాయలు తీసుకుంటున్నా. ఈ పచ్చడికి ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకుంటే తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉసిరికాయలని ముందుగా ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఇట్లా క్లాత్తోని డ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకు పచ్చడిలో కొంచెం నీటి పదన ఉన్నా కూడా పచ్చడి అనేది పాడైపోతుంది. అందుకని చెప్పేసి ముందుగా ఉసిరికాయని మంచిగా డ్రై చేసుకొని ఇట్లా వీడియోలో చూపించినట్టు గ్రేటర్ తోని ఉసిరికాయని మంచిగా తురుముకోవాలి. తురుముకోవడం కూడా మనం సన్నగా తురుముకుంటే మనకు పచ్చడి అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు పచ్చళ్ళు వేసుకోవడానికి మనం ఆవాలు జీలకర్ర పొడి రెడీ చేసుకుందాం. ముందు కడాయి తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వేగనియాలి. మెంతులు వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని జీలకర్రని కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేగనియాలి. ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని ఆవాల్ని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేగనిచ్చిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లకు తీసుకొని మెత్తగా పౌడర్ లెక్క పట్టుకోవాలి. మనకు పచ్చళ్ళు ఎప్పుడైనా సరే ఆవాలు జీలకర్ర పొడి వేస్తేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇట్లా పౌడర్ లెక్క పట్టుకొని పౌడర్ని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తురుముకున్నటువంటి ఉసిరికాయను కుక్ చేసుకోవాలి. దానికోసం కడాయిలో ఒక 1/2 కప్ నూనె తీసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మనం తురిమిన ఉసిరికాయనంతా నూనెలో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ కానివ్వండి. ఎక్కువ కుక్ అయితే మనకు ఉసిరికాయ అనేది మెత్తగా అవుతుంది. అందుకే ఒక 2 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకొని ఒక గిన్నెలు వేసుకొని సైడ్కి తీసుకొని చల్లబడినివ్వాలి. ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చళ్ళకి పోపు పెట్టుకుందాం. దానికోసం గిన్నెలో ఒక 2 కప్పుల నూనె తీసుకోవాలి. నూనె కూడా పల్లి నూనె తీసుకోండి. పల్లి నూనె అయితేనే పచ్చడి అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిని ముందు మంచిగా వేగనీయాలి. ఇప్పుడు ఇలా 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముద్ద వేసుకొని వెల్లుల్లి అనేది కొంచెం రంగు మారేదాకా వేయించుకోండి. ఇట్లా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అనేది చల్లబడియాలి. చల్లబడినాకనే మనం పచ్చళ్ళ కలపాలి. ఇప్పుడు పోపు అనేది చల్లబడింది. ఇప్పుడు ఇలా టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక 1/2 కప్ అంత కారం వేసుకోండి. అట్లనే మనం ముందుగానే ఆవాలు జీలకర్ర పొడి పట్టుకున్నాం కదా, అదొక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అట్లనే 5-6 పొట్టు తీసినటువంటి వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్ అంత వెల్లుల్లి ముద్ద వేసుకోండి. వెల్లుల్లి అనేది మనం పోపులో కూడా వేసినాం. అట్లనే ఇందులో కూడా వెల్లుల్లి వేయాలి. మనకు వెల్లుల్లి అనేది ఎంత వేస్తే పచ్చడి అనేది అంత టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ పోపులో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సైడ్కి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ తురుము ఉంది కదా, దాంట్లో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలైనా సరే రంగు మారకుండా ఎట్లున్నదో అట్లనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పచ్చడిని వైట్ రైస్లో వేసుకొని తింటే మాత్రం అసలు కిరాక్ ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. అట్లనే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. మీకు మరేదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తా. ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.